ఎక్సైటెడా ఈషా? నేను ఎక్సైటెడ్ దీని మీద కూర్చోడానికి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈషాన్ని నేనైతే స్కూల్ నుండి అయితే మెట్రో స్టేషన్కి తీసుకొచ్చాను. ఎందుకంటే మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారండి. చైతన్య యుఎస్ వెళ్ళాడు కదా, అతను వెళ్ళినాక ఒక 1 వీక్కి డాడీ మమ్మీ అయితే హైదరాబాద్ నుండి బెంగళూరు వచ్చారనమాట. ఈశాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడండి. ఏ మెట్రో వచ్చినా కూడా బొరతాత వాళ్ళు ఇందులో దిగారా, ఈసారి వచ్చిందా అని. మేము వెళ్ళినాక ఒక 2 మెట్రోస్ అయితే వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అయితే డాడీ వాళ్ళు వచ్చారండి. మా ఇంటి దగ్గర మెట్రో స్టేషన్కి అయితే నేను ఈశాన్ని పిక్ చేసుకొని అయితే వెళ్ళాను. ఇప్పుడు వస్తుంది కదండి మెట్రో, ఆ మెట్రోలో అయితే దిగారు. ఈశాన్ చూడండి ఎంత ఎగ్జైటెడ్ అయ్యాడో మమ్మీ డాడీని చూసి. వినిపిస్తుందా? లేదు, దిగుతారులేదు. బాగా వెయిట్ చేస్తూ ఉన్నాడండి. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఫైనల్లీ మమ్మీ డాడీ వాళ్ళు అయితే వచ్చేసారు. బ్యాగ్ తీసుకో. వెళ్దామా? ఇంకా అక్కడ నుండి అయితే మేము మెట్రో నుండి నేనైతే క్యాబ్ బుక్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. అక్క మా కోసం, ఈశాన్ కోసం అయితే కాజు కట్లీ పంపించిందండి. ఈశాన్ చాలా ఇష్టం అనమాట, తిన్నాడు. అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది, బాగుందా అనేసి. చూడండి ఇంక తినేసి నాతో అయితే ఆడుతున్నాడు. అమ్మ వాళ్ళైతే వందే భారత్ ట్రైన్లో వచ్చేసారండి. మధ్యాహ్నం 3:00కల్లా అయితే ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ ఇంకా ఈశాన్కి 5 o'clockకి ఫుట్బాల్ క్లాస్ ఉంటే ఇంకా వాకింగ్ అయితే ముగ్గురం అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఈశాన్ ఫుట్బాల్ చూడడానికి రమ్మని పిలిచాడు అమ్మమ్మని, తాతయ్యని. ఇంకా వాడు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మేము అక్కడ కొంతసేపు అయితే వాకింగ్ చేసామండి మా కమ్యూనిటీలో. ఫస్ట్ టైం అనమాట అమ్మ వాళ్ళు ఇలా వేడింది లైవ్లో చూడడము. బెంగళూరు వచ్చాకే సెకండ్ టైం అండి రావడము. లాస్ట్ డిసెంబర్లో వచ్చారు, మళ్ళీ ఈ నవంబర్లో వచ్చారనమాట. కొద్దిసేపు అయితే వాకింగ్ చేసి అయితే వచ్చేసామండి ఇంటికి. తర్వాత ఈశాన్ రూబిక్ క్యూబ్ గురించి చెప్తా ఉన్నాడు. అలా అయిపోయిన తర్వాత వాడైతే చాలా మంచి టైం స్పెండ్ చేశాడు. ఎక్కువ ఇంట్రోవర్ట్ లాగానే ఉంటాడండి. ఇంకా వాళ్ళిద్దరు ఏదో ఆడుకోవడం ఇంకా అలాగైతే చేశాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే మంచి కలిసి వాళ్ళతో పడుకున్నాడు. మంచి మా డాడీ అయితే బాగా స్టోరీస్ చెప్పాడు వాడికి. రోజుకు 1/2 hour అయితే లాస్ట్ పడుకునేటప్పుడు ఫుల్గా నవ్వి మంచిగా స్టోరీలు చెప్పుకొని అయితే పడుకునే వాళ్ళండి. అమ్మమ్మ మీద తాతయ్య, తాతయ్య మీద అమ్మమ్మ జోకులు వేసుకుంటూ ఈశాన్ని నవ్వించుకుంటూ అయితే పడుకునేవాళ్ళు. బొరతాత మంచి స్టోరీస్ చెప్తారని అయితే వాడి ఫీలింగ్ అనమాట. ఖమ్మంలో కూడా అంతే అండి, డాడీ ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటే నలుగురు నవ్వుకుంటూ పడుకుంటారనమాట. అలాగైతే జరిగింది. ఇంకా చైతన్య యుఎస్ వెళ్ళాడు కదండి, ఆ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ ప్లేస్ ఎక్కడ పిల్లలతో వెళ్ళారు? ఇది శాంటాక్రూజ్ బీచ్. సాయంత్రం వెళ్ళాము. అక్కడ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. అక్కడ ఇది రోప్వే ఎక్కాము. అయితే మేము వెళ్ళిన దగ్గర రోప్వే ఆగిపోయింది మధ్యలోకి వెళ్ళగానే. సో పైనుంచి మంచిగా సన్సెట్ చూసాము. అది వెయిట్ చేసినంతసేపు. బీచ్ పక్కనే ఉంది ఎగ్జిబిషన్ లాగా కదా. లోపల ఇంకా ఆర్కేడ్ అవి ఇవి ఉంటాయి. ఇది మా ఆఫీస్ దగ్గర, ఆఫీస్ ముందు రోడ్. ఇది ఒకరోజు సాయంత్రం వర్షం పడుతుంటే బాల్కనీలోంచి తీసాను ఇంటి దగ్గర. బాల్కనీ వదిన వాళ్ళ ఇంటి దగ్గర. ఇది తూర్పు వైపు. పొద్దున ఎవ్రీడే సన్ రైజ్ చూడవచ్చు. ఇది మళ్ళీ యోసెమిటీ నేషనల్ పార్క్. ఓకే, మీ కొలీగ్స్తో వెళ్ళింది? అవును. అలా వెనకాల 3 brothers మౌంటైన్స్. ఇక్కడే కదా స్నో ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత పైకి వెళ్తే అంత స్నో ఉంటుంది. అది వెనకాల బ్రైడల్ వీల్ వాటర్ ఫాల్స్. చాలా దూరం పడతాయి సన్నగా. ఫ్రిజ్ మ్యాగ్నెట్ తెచ్చింది ఇక్కడది ఒకటి కదా. ఇది కూడా ఉండొచ్చు. ఓకే, బాగా చిల్ అయ్యారు మీరు. ఇది యోసెమిటీ ఫాల్స్ దగ్గర
అక్కడ అంటే ట్రైల్స్ ఉంటాయి. ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అదిగో వెనకాల ఫాల్. ఓకే. ఇది కొంచెం దూరం నుంచి, బట్ ఇది ప్లేస్ బాగుంది. అక్కడ కిందంతా స్నో ఉంటుంది. కొన్ని చోట్ల రాత్రి వాటర్ పడలు ఏమైనా ఉంటే అది ఐస్ అయిపోయి ఉంటుంది. ఐస్ అయ్యి మరి మీరు ఐస్లోనే నడిచారా? ఇప్పుడు కొంచెం కష్టం కదా మరి. క్రంచీ సౌండ్ వచ్చిందంటే అది ఐస్. అది ఓకే ఓకే. మనకి ఫుట్ పడ్డప్పుడు తెలుస్తుందా? ఇది mariposa grove ఆఫ్ జైంట్స్. అదంతా స్నోనేనా? ఇది స్నో. ఓకే. mariposa grove దగ్గరికి వెళ్ళే దారి ఇది. అంత ఎండ కొడుతుంది, స్నో కరిగిపోలేదు మరి? నీడ ఉన్న చోట కరగదు. ఓకే. ఎండ ఉన్న చోట కరిగిపోయి ఉంటుంది. ఇది mariposa grove దగ్గర ఫాలెన్ మోనార్క్ అని ఒక చెట్టు ఉంటుంది, పడిపోయింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రీస్ ఇది. ఇంకా ముందుకు వెళ్ళి ఉంటే ఇంకా పెద్దవి ఉండేవి, కానీ మా వాళ్ళకి కొంచెం కుదరక ఉండిపోయాం, ఇక్కడే అయిపోయాం. కానీ ఇదేదో సినిమాలో చూపిస్తారు ఇది. నాకు తెలియదు. ఇక్కడికి రావడానికి కూడా జనరల్ గా షటిల్ బస్సెస్ ఉంటాయి, కానీ ఐస్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్ మీద బస్ క్యాన్సిల్ చేశారు. ఇక వింటర్ లో ఉండవు. ఆ కర్ర ఎందుకు పట్టుకున్నారు? స్నోలో నడవడం ఒక్కోసారి జారుతుంది. అది ఐస్ ఐస్ స్లిప్పరీగా ఉంటుంది. ఓకే. చల్లగా ఉంటుంది కాబట్టి కింద పడితే దెబ్బ కూడా బాగా తగులుతుంది. ఐస్ గట్టిగా ఉంటుంది కదా. ఓ అదే ట్రీ దగ్గర రౌండ్ గా చేశారు. అంత చుట్టూ చూపించడానికి చూసాను. ఇవేంటి మౌంటైన్ ఎక్కిన అక్కడ? ఇది యోసెమిటీ ఫాల్స్ దగ్గర. అది ఇది పార్కింగ్ ఏరియా నుంచి అలా ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే ఓకే. అక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర వెల్కమ్ ప్లాజా దగ్గర ఉంటాయి అన్ని, కొంచెం రెస్టారెంట్ అట్లాంటివన్నీ ఉంటాయి. ఇది అది ఇందాక చెప్పాను కదా mariposa grove, అక్కడికి వెళ్ళే దారి ఇది. ఓకే ఓకే. అయితే యోసెమిటీ ఫాల్స్ దగ్గర చెట్టు ఎక్కి బ్రౌన్ బేర్స్ కనపడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ఉంటుంది కదండి, అది కూడా నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పడం మర్చిపోయాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.